నేను మీ శ్రీజని. గైస్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాము. ఈ యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకేనా, డిడిబి కదా ఇది. సో కష్టంగా ఉంటుంది, ఇష్టంతో నేర్చుకుందాము. సో నేను మీకోసమని స్పెషల్గా తయారు చేసిన పీడిఎఫ్స్ ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఈ థర్డ్ ఇయర్ అనేది నుంచి చాలా కష్టంగా ఉంటాయి సబ్జెక్ట్స్ అనేవి. ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసినవన్నీ 49 రూపీస్కి మాత్రమే ఇచ్చాను. థర్డ్ ఇయర్ నుంచి పీడిఎఫ్ కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఓకేనా గైజ్? సో గైజ్ ఇప్పుడు మనం ఆర్కిటెక్చరల్ మోడల్స్ గురించి చూద్దాము. ఓకేనా, ఆర్కిటెక్చరల్ మోడల్ అంటే ఏంటి చూద్దాం ఫస్ట్, తర్వాత దాని లోపల ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, డిఫరెంట్ టైప్స్. ఓకే, ఆర్కిటెక్చరల్ మోడల్ డీల్స్ విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్, ఒక దా పెట్టుకోండి ఇక్కడ, ఇంకొక దా వద్ద అవసరం లేదు. ఓకేనా గైస్? With the organization of components, like what type of components it's going to be deal with across the network of the computer and their interrelationship. ఆర్కిటెక్చరల్ మోడల్ అనేది అసలుకి దేనిపైన డీల్ అవుతుంది అంటే ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ఆర్గనైజేషన్లో ఉండే కాంపోనెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఎలాంటి అంటే లైక్ అసలుకి ఎలాంటి టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఇది డీల్ చేసిద్దంటే మనకి నెట్వర్క్, అక్రాస్ ద నెట్వర్క్లో ఉండే కంప్యూటర్స్లో ఉన్న కాంపోనెంట్స్ అలాగా ఇది ఇంటర్ రిలేషన్షిప్లో ఉంటవి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మోడల్స్ అనేవి ఉన్నాయి. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చరల్ మోడల్ ఫర్ DBMS, పియర్ టు పియర్ ఆర్కిటెక్చరల్ మోడల్ ఫర్ DDBS, MS. Okay, distributed database management system, client server DDBMS and peer to peer DDBMS. Okay, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ మనం క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మోడల్ ఫర్ DDBMS గురించి చూద్దాము. ఓకేనా, DDBMS అంటే ఏం చెప్పాను, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పాం కదా. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మోడల్ ఫర్ DDBMS, client server architectural model for DDBMS. The client server model is the most important and most widely used distributed system architecture. ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్లయింట్ సర్వర్ మోడల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా యూజ్ అవుతుంది, వైడ్లీ యూజ్ చేస్తారు ఇది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో. ఓకేనా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది. ఓకేనా, ఈ క్లయింట్ సర్వర్ మోడల్ అనేది. నెక్స్ట్, so if you are taking any nowadays whatever computing structure we are taking and the system environment we are taking, that is based on the client server model. సో మనము ఇప్పుడు ఈ కాలంలో మనము ఏం తీసుకున్నా కానీ మనము ఎలాంటి టైప్ ఆఫ్ వాట్ ఎవర్ కంప్యూటింగ్ స్ట్రక్చర్లో ఉండేదే తీసుకుంటున్నాం. లైక్ మనం ఏం తీసుకుంటున్నామంటే సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అనేది తీసుకుంటున్నాము. ఓకేనా, అదే క్లయింట్ సర్వర్ మోడల్ పైన బేస్ చేసి ఉండే దాని గురించే మనము తీసుకుంటున్నాము కదా ఎక్కువగా ఈ రోజుల్లో, ఈ కాలంలో. ఓకే, నెక్స్ట్, సో ఇఫ్ యు ఆర్ టీచింగ్ యువర్ ల్యాబ్, ఇన్ యువర్ ల్యాబ్ యు ఆర్ హ్యావింగ్ ల్యాబ్ సిస్టమ్స్. So all the systems are connected to the server. It's a client server model. సో ఇప్పుడు మీరు ల్యాబ్ ఉంది, నువ్వు ఇప్పుడు మీ కాలేజ్లో ల్యాబ్కి వెళ్తావు కదా ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయడానికి. సో అప్పుడు కాలేజ్లో మనకి ల్యాబ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి, అంటే కంప్యూటర్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్స్ అన్నీ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, ఒక సర్వర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక పెద్ద మీ కాలేజ్ ల్యాబ్ పక్కనే ఉంటాయి పెద్ద సర్వర్స్, అన్నీ దాంట్లో కనెక్ట్ అయి ఉంటాయి. సో దాన్ని ఏమంటాము, క్లయింట్ సర్వర్ మోడల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వన్ సిస్టమ్ యాక్టింగ్ ఏ సర్వర్ అండ్ అనదర్ సిస్టమ్ యాక్టింగ్ యాజ్ ఏ స్లేవ్. ఇట్ ఈస్ లైక్ ఏ మాస్టర్ అండ్ స్లేవ్ మోడల్. సో ఒక సిస్టమ్ అనేదేమో సర్వర్గా యాక్ట్ చేస్తే ఇంకొకటి లైక్ స్లేవ్గా యాక్ట్ చేస్తుంది, క్లయింట్గా యాక్ట్ చేస్తుంది అంటున్నారు. ఓకే, so the most important and most widely used in distributed system architecture is client server model. సో చాలా ఇంపార్టెంట్, ఇంకా ఎక్కువగా యూజ్ చేసేది ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే అది క్లయింట్ సర్వర్ మోడలే. క్లయింట్స్ అండ్ సర్వర్ రోల్స్ ఆర్ అసైన్డ్ అండ్ చేంజబుల్.
సో మనకి లైక్ క్లయింట్ సర్వర్ అనేది లైక్ క్లయింట్ అనేది ఏమో సర్వర్గా యాక్ట్ చేయొచ్చు, లైక్ సర్వర్ ఏమో లైక్ క్లయింట్గా కూడా యాక్ట్ చేయొచ్చు. సో మనకి చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా, క్లయింట్ సర్వర్ రోల్స్ అనేవి, ఓకేనా. దట్ ఈజ్ ఆబ్వియస్లీ the client may act as a server and the server may act as a client also. So the roles of may be changing frequently. సో అప్పుడప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ క్లయింట్ అనేది ఏమో సర్వర్గా మారిద్ది, సర్వర్ ఏమో క్లయింట్గా మారిద్ది, ఓకేనా. అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఇది ఈ యొక్క క్యారెక్టర్స్ ఫ్రీక్వెంట్లీగా, ఓకేనా. ఇదిగోండి, ఇవి క్లయింట్, ఇది సర్వరు, ఇది కర్నల్ అనుకోండి. కర్నల్ అంటే ఏంటిది, హార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, హార్ట్ ఆఫ్ ద సిస్టమ్, ఓకేనా గైస్. నేను చెప్తాను వీటి గురించి, ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, వెయిట్ చేయండి. ఇన్ ద అబవ్ వీ హ్యావ్ క్లయింట్ సిస్టమ్ అండ్ సర్వర్ సిస్టమ్, ఈచ్ సిస్టమ్ హ్యావింగ్ ద kernel. Kernel means it is a important component of a operating system which is capable of managing all the devices in the computer. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ ఫిగర్లో మనకి ఏం కనపడుతుంది, క్లయింట్ సిస్టమ్ కనపడుతుంది, ఇంకోటి సర్వర్ సిస్టమ్ అనేది కనపడుతుంది. ఈచ్ సిస్టమ్స్లో ప్రతి ఒక్క సిస్టంలో మనకి ఏముంది, దీంట్లో ఈ క్లయింట్లో కూడా క్లయింట్ సిస్టంలో కర్నల్ ఉంది, సర్వర్ సిస్టంలో కూడా కర్నల్ అనేది కనపడుతుంది. ఈ కర్నల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంట. దేంట్లో, ఆపరేటింగ్ సిస్టంలో. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటిది, లైక్ యూనిక్స్, లైనెక్స్, విండోస్, ఇవన్నీ ఏంటివి ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టంలో ఈ కర్నల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అన్ని డివైజెస్ని మేనేజ్ చేయడానికి లైక్ కంప్యూటర్లో మేనేజ్ చేస్తుంది కదా అన్ని డివైజెస్ని, అదే ఎవరది, ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అనేది అన్ని డివైజెస్ని, అన్ని యాప్స్ని మేనేజ్ చేసిద్ది మనం ఓపెన్ చేసినామంటే, ఓకేనా గైజ్. నెక్స్ట్, కర్నల్ ఈజ్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఓఎస్. ఇట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సాఫ్ట్వేర్ టు ద హార్డ్వేర్. Example, it providing the functionality for the system calls including writing to memory and disk for storing. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్నల్ అనేది అసలుకి ఎక్కడ ఉంటుంది అంటే ఆపరేటింగ్ సిస్టంలో మధ్యలో ఉంటుంది, ఓకేనా. ఎందుకంటే హార్ట్ లాగా, అంటే మనము ఏదైనా లైక్ కమ్యూనికేట్ చేస్తాము, సాఫ్ట్వేర్ టు హార్డ్వేర్కి కమ్యూనికేట్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఓకేనా. మనకి ఏంటంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిద్ది ఫంక్షనాలిటీని, అంటే వర్క్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. దేనికి, సిస్టమ్ కాల్స్కి ఇంక్లూడ్ అయి ఉంటుంది. రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇలాగ కొన్ని సిస్టమ్ కాల్స్ ఉంటాయిలే. ఆ సిస్టమ్ కాల్స్ని వర్క్ చేయడానికి ఈ యొక్క కర్నల్ అనేది యూజ్ అయింది. ఇంకా మెమొరీలో స్టోర్ చేయడానికి డిస్క్లో లైక్ హార్డ్ డిస్క్ ఉంటుంది, ప్రైమరీ మెమొరీ ఉంటుంది. మెమొరీస్లో డేటా అనేది స్టోర్ చేయడానికి ఈ కర్నల్ అనేది యూజ్ అవ్విద్ది, ఓకేనా. క్లయింట్ సిస్టమ్ హ్యావింగ్ కర్నల్ అండ్ ద సర్వర్ సిస్టమ్ హ్యావింగ్ ద కర్నల్. సో మనం ఇక్కడ క్లయింట్ సిస్టంలో కర్నల్ ఉంది, క్లయింట్లో కర్నల్ ఉంది, సర్వర్లో కూడా కర్నల్ ఉంది అని చెప్తున్నారు, ఓకేనా గైజ్. నెక్స్ట్, the client is going to request to the server and server is going to reply the client. Not only the single client, multiple clients may be present. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ క్లయింట్ అనేది ఉంది కదా, క్లయింట్ అనేది రిక్వెస్ట్ పెడుతుంది సర్వర్కి. సో అప్పుడు ఈ క్లయింట్లో రిక్వెస్ట్ పెట్టినమ్మటే ఇది అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగిద్ది సర్వర్ని. సో అప్పుడు సర్వర్ ఏం చేసిద్ది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని చూపిద్ది, రిప్లై ఇచ్చిద్ది, ఓకేనా, సర్వర్ అనేది. సో అలాగే ఒక క్లయింటే కాదు, ఎన్ని క్లయింట్స్ అయినా ఉండొచ్చు, ఓకేనా. ఒక సర్వర్ని వాడుకోవడానికి ఎంతమంది యూజర్స్ అయినా ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో నేను ఒకటి అడుగుతున్నాను, ఏదైనా అడగొచ్చు, ఏదైనా ఒక లైక్ నేచర్ గురించి నాకు కావాలి, నేచర్ అంటే ఏంది, నేను ఇక్కడ రిక్వెస్ట్ పెట్టాను సర్వర్కి, యూట్యూబ్ సర్వర్కి. నేను ఒక యూజర్ని, అంటే చాలామంది యూజర్స్ ఉంటారు యూట్యూబ్లో, చాలా యూజర్స్ అనేవాళ్ళు. నేనైతే నేచర్ గురించి అడిగాను. సో అడిగినమ్మంటే నాకు సర్వర్ ఏమిచ్చింది, రిప్లై నేచర్ గురించి ఒక వీడియో అనేది పంపింది, రిప్లై ఇచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ వీడియో అనేది చూస్తాను. సో అలాగా, ఓకేనా గైస్, అర్థమైందా. క్లయింట్ అంటే ఏంది, సర్వర్ అంటే ఏంది. Each client is request to the server and server to response. This is a general technology.
ఇక్కడ మనకి క్లయింట్ సర్వర్ అంటే ఏంటంటే క్లయింట్ అనేది ప్రతి ఒక్క క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పెడతారు, మళ్ళీ దానిలోంచి సర్వర్ అనేది ఏమో రెస్పాండ్ అయ్యిద్ది. ఇది ఒక జనరల్ టెక్నాలజీ. ఓకేనా, ఇప్పుడు టైమింగ్ డయాగ్రామ్ చూద్దాము. దీనికి క్లయింట్ సర్వర్కి టైమింగ్ డయాగ్రాము ఇది క్లయింట్. ఇప్పుడు దీని గురించి చెప్తాను, ఈ డయాగ్రామ్ అంటే ఏందో కానీ ఫస్ట్ నేనైతే దాని గురించి చదువుతాను ఆ మ్యాటర్. Whatever the client is requesting and the server has to provide the service. The server is providing the service to the client has to wait for the result until the server is replied. The client has to wait for the result. This is a timing diagram for client and server. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు క్లయింట్ అనేది ఏదైనా అడగవచ్చు. సో అప్పుడు క్లయింట్ అనేది రిక్వెస్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ క్లయింట్ రిక్వెస్ట్ చేస్తుంది ఎవరికి, ఇది క్లయింట్ అనుకోండి, ఇది సర్వర్ అనుకోండి. ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, డాటెడ్ లైన్స్, ఇది క్లయింట్ అనుకోండి, ఇది సర్వర్ అనుకోండి. క్లయింట్ అనేది సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ అని పెట్టాను, రిక్వెస్ట్ పెడుతుంది. సో అప్పుడు మనకి ఏమైంది, సర్వర్ అనేది ఏం చేసిద్ది, సర్వర్ అనేది ఇన్ఫర్మేషన్ని లైక్ ప్రొవైడ్ చేసిద్ది. ఓకేనా, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసిద్ది సర్వర్ అనేది. ఓకేనా, అప్పుడు క్లయింట్ అనేవాడు వెయిట్ చేయాలి. సో ఇది ఇచ్చే సర్వర్ రిప్లై ఇచ్చేదాకా మనకి ఏం చేసిద్ది, క్లయింట్ అనేవాడు వెయిట్ చేస్తాడు. ఓకేనా, ఎప్పుడు దాకా వెయిట్ చేస్తాడు, సర్వర్ ఎప్పుడైతే రిప్లై ఇచ్చిందాకా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఓకేనా, ఓకే. అప్పుడు ఇక్కడ మనకి టైం అనేది పడుతుంది కదా, కొంచెం సేపు వెయిట్ చేస్తుంది కదా. సో అప్పుడు క్లయింట్ అనేది రిప్లై ఇచ్చిన తర్వాత వెయిట్ చేయడం అవసరం లేదు. ఓకేనా, దీన్నే మనం టైమింగ్ డయాగ్రామ్ అంటాము. ఓకేనా, సో దీన్నే క్లయింట్ సర్వర్ కూడా అనొచ్చు. ఓకేనా, టైమింగ్ డయాగ్రామ్ ఆఫ్ క్లయింట్ అండ్ సర్వర్ కూడా అనొచ్చు. ఓకే, సో రైట్, ఇప్పుడైతే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ DDBMS అయిపోయింది. ఇప్పుడైతే మనము పియర్ టు పియర్ ఆర్కిటెక్చర్ DDBMS చూద్దాం. సో గైస్ ఇంకా కొంచెం ఉంది క్లయింట్ అండ్ సర్వర్ గురించి, దాని గురించి చూద్దాం. క్లయింట్ ఇన్వోక్ ఇండివిజువల్ సర్వర్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు మనము ఈ డయాగ్రామ్ గురించి చెప్తాను, ఇప్పుడు వెయిట్ చేయండి కొంచెం. టు యాక్సెస్ ద డేటా ద సర్వర్ కెన్ యూజ్ సర్వీసెస్ ఆఫ్ అదర్ సర్వర్స్ ఆల్సో. సో మనము ఏదైనా ఒక డేటాని తెచ్చుకోవాలి అంటే, యాక్సెస్ చేయాలి అంటే, సర్వర్ ఉన్నారు కదా ఇక్కడ, సర్వర్ అనేది ఏదైనా సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎలాంటి సర్వర్స్ వేరే సర్వర్స్ నుంచి కూడా సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒక్క సర్వర్ అనేది ఈ సర్వర్లో మ్యాటర్ లేకపోతే ఇంకో సర్వర్ పోయి ఈ సర్వర్ అప్పుడు ఆ మ్యాటర్ తెచ్చుకొని మళ్ళీ క్లయింట్కి అందియచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్ కెన్ ఆల్సో రిక్వెస్ట్ ఏ సర్వీస్ ఫ్రమ్ అనదర్ సర్వర్. ఒక్క సర్వర్ అనేది ఈ సర్వర్ దగ్గర మ్యాటర్ లేకపోతే ఇంకో సర్వర్ పోయి అడిగి మళ్ళీ అది రిక్వెస్ట్ తీసుకొని రిక్వెస్ట్ తర్వాత రిప్లై ఇస్తే అది వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు కూడా అంటున్నారు ఇక్కడ. ఓకేనా, సపోజ్ client 1 is request to the server 1 but server 1 don't have answers for that request, then the server 1 is not have information means then the server 1 kept request to the another server 2. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లయింట్ 1 అంటే యూట్యూబ్లో క్లయింట్ 1 ఉన్నాడు. ఓకేనా, క్లయింట్ అంటే యూజర్ 1 అనే ఆయన రిక్వెస్ట్ పెట్టింది ఎవరికి, సర్వర్ 1కి. ఓకేనా, సర్వర్ 1కి ఏం పెట్టారు, రిక్వెస్ట్ పెట్టారు. బట్ సర్వర్ 1లో అసలుకి ఈయన అడిగిన మ్యాటర్కి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో అప్పుడు ఏమైంది, ఇంకొక సర్వర్ 1 అనేది ఇంకొక సర్వర్కి రిక్వెస్ట్ పెట్టారు. ఓకేనా, సర్వర్ 2కి రిక్వెస్ట్ పెట్టారు. ఓకేనా, ఓకే, తర్వాత ఏమైందో తర్వాత చెప్తాం. సర్వర్ 1 యాక్ట్ యాజ్ ఏ క్లయింట్ and server 2 act as a server 1 act as a client and server 2 reply to the server 1. The server 1 send the information to the client 1. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వర్ 1 ఉంది కదా, సర్వర్ 1 అనేది ఇప్పుడు క్లయింట్గా యాక్ట్ చేస్తుంది, సర్వర్ 2 అనేదేమో లైక్ సర్వర్గా అవుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు సర్వర్ 2 అనేది ఏం చేసిద్ది, ఈ సర్వర్ 1 అడిగిన దానికి రిప్లై ఇస్తుంది. సో ఇక్కడ సర్వర్ 1 అనేది ఏం చేసిద్ది, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సర్వర్ 1 అనేది క్లయింట్ 1కి ప్రొవైడ్ చేసిద్ది. ఓకేనా, ఇదే చెప్తున్నారు.
Now we can understand server is act as a server and client. Here server 1 is a both master and slave. Master controls one or more other devices. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, సర్వర్ అనేది సర్వర్గా యాక్ట్ చేయొచ్చు, క్లయింట్ అయినా యాక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి, రోల్స్ అనేవి చేంజ్ అవుతాయి. సర్వర్ ఏమో క్లయింట్గా చేంజ్ అవ్వచ్చు, క్లయింట్ ఏమో సర్వర్గా కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సర్వర్ 1 అనేది లైక్ ఇది సర్వర్ 1 అనేది మాస్టర్గా యాక్ట్ చేస్తుంది, స్లేవ్గా కూడా యాక్ట్ చేస్తుంది. మాస్టర్ కంట్రోల్స్ అంటే ఇదిగోండి, మాస్టర్ అనేది కంట్రోల్ చేసిద్ది బోత్ ఏంటిది, ఒక్క డివైస్ అయినా లేకపోతే ఇంకా మోర్ డివైసెస్ అయినా కంట్రోల్ చేయగలదు సర్వర్ 1 అనేది. ఓకేనా గైస్, అర్థమైందా? ఇది ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో పియర్ టు పియర్ ఆర్కిటెక్చర్ ఫర్ DDBMS చూద్దాము. ఈ వీడియో అయితే ఇది చూసాము, మళ్ళీ లెంతీగా అవుతుంది. సో అందుకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 1.1 లైనా 1.2 లైనా 2.1 లైనా 2.2 లైనా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. PDFs కావాలి అన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్, దాంట్లో ఫాలో అవ్వండి. PDFs కొంచెం కాస్ట్ అనేది పెరుగుతుంది, కావాలన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. కష్టపడి మీకోసం నేను రాస్తున్నాను కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ.